రైట్ నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నట్లుగా తెలియజేసింది. నీట్ తీర్పు వినిపిస్తున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయన్నారు సీజేఐ. మళ్లీ పరీక్ష నిర్వహించడమే పరిష్కారమని పిటిషనర్ల అభిప్రాయం తెలియజేసినట్లుగా తెలుస్తోంది. పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, రాజ్కోట్, పాట్నాకు చెందిన 155 మంది విద్యార్థులు లాభపడినట్లుగా సమాచారం. 1,08,000 సీట్ల కోసం 23.30 లక్షల మంది పోటీ పడినట్లుగా తెలుస్తోంది. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు వినిపిస్తున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయన్నారు సీజేఐ. పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, రాజ్కోట్, పాట్నాకు చెందిన 155 మంది విద్యార్థులు లాభపడ్డారన్నారు. అయితే మళ్లీ పరీక్ష నిర్వహించడమే సమస్యకు పరిష్కారమని పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారు. నీట్ పై తీర్పు వినిపిస్తున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయని, నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది వాస్తవమే అని చెప్పారు. పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, రాజ్కోట్, పాట్నాకు చెందిన 155 మంది విద్యార్థులు లాభపడ్డారన్నారు. అయితే మళ్లీ పరీక్ష నిర్వహించడమే సమస్యకు పరిష్కారమని పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారు. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నీట్ పై తీర్పును వినిపిస్తున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయని, నీట్ పేపర్ లీక్ అయిందనేది వాస్తవమే అని చెప్పారు. పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, రాజ్కోట్, పాట్నాకు చెందిన 155 మంది విద్యార్థులు లాభపడ్డారన్నారు. అయితే మళ్లీ పరీక్ష నిర్వహించడమే సమస్యకు పరిష్కారమని ఇటు పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారు. సో దీనికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 21న వింటామని సుప్రీంకోర్టు తెలియజేసినట్లుగా సమాచారం. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ వాస్తవమేనని సీజేఐ తెలియజేశారు. నీట్ పేపర్పై తీర్పును వినిపించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. నీట్ పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నాయని, నీట్ పేపర్ లీక్ అయిందనేది వాస్తవమేనని చెప్పారు. పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, రాజ్కోట్, పాట్నాకు చెందిన 155 మంది విద్యార్థులు లాభపడ్డారన్నారు. అయితే మళ్లీ పరీక్ష నిర్వహించడమే సమస్యకు పరిష్కారమని పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారు. నీట్ పై ఆగస్టు 21న అభ్యంతరాలు వింటామని సుప్రీంకోర్టు తెలియజేసింది.
నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసింది. నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది సీజేఐ. నీట్ రీ ఎగ్జామ్ లేనట్టే తెలుస్తోంది. సో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి జరిగిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలైతే పూర్తయ్యాయి. నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసింది. నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే మరొకసారి నిర్వహించాలని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. అయితే నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు సీజేఐ. రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారన్నారు. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలతోనే నీట్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. చాలా మంది నీట్ ఎగ్జామ్ అలాగే పేపర్ లీకేజీకి సంబంధించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇటు ప్రతిపక్షాలు కూడా వీటిపై గలం విప్పారు. సో నీట్ పరీక్ష పెడితే గనక 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ సీజేఐ తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిణామాల వల్ల నీట్ నిర్వహణ తీరు దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు సీజేఐ. అయితే నీట్ పరీక్షను నిర్వహించాలని కొందరు, నిర్వహించొద్దంటూ మరికొందరు ఆందోళన చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారన్నారు. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలతో నీట్ పవిత్రత దెబ్బతింటుందని అనడానికి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏవైనా అభ్యంతరాలుంటే కనుక ఆగస్టు 21న మరొకసారి వింటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది.
నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు సీజేఐ. రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారన్నారు. పరీక్ష నిర్వహణలో జరిగిన పరిణామాలతో నీట్ పవిత్రత దెబ్బతింటుంది అనడానికి ఆధారాలు లేవన్నారు. పేపర్ లీక్ వల్ల హజారీబాగ్, రాజ్కోట్, పాట్నాకు చెందిన 155 మంది విద్యార్థులు లాభపడ్డారన్నారు. అయితే మళ్లీ పరీక్ష నిర్వహించడం వల్ల 24 లక్షల మంది ఇబ్బంది పడతారని చెప్పారు.